రే నువ్వేం దిగులు పడకు. వాళ్ళ ఇంటిని మన వాళ్ళు రౌండప్ చేస్తారా, లోపల దూరు గొడవ చేస్తారా, అక్కడ రేపు పెళ్లి జరగనివ్వకుండా వాళ్ళు ఆపేస్తారా. ఇప్పుడు ఓకేనా? ఏంటి వచ్చి రేపు ఫ్లైట్ ఎక్కి సైలెంట్ గా సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా. నేను చెప్తున్నాను వినరా, నువ్వెక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా నువ్వు మర్చిపోలేవురా. అవునరా, నేను మర్చిపోలేదు, అర్థమైందా? ఇప్పటికీ నేను మర్చిపోలేదు, కానీ నేను దాన్ని మర్చిపోగలను, నేను మర్చిపోతాను. ఏమైంది? 4:30 వెళ్దామా? కమాన్. ఏంట్రా? లాస్ట్ పఫ్ బిఫోర్ ద ఫస్ట్ కిస్. నన్ను ఏదో చేసింది లవ్లీ బాణం కొట్టేసింది. నాకళ్ళే పడేట్టున్నాయి. ఎంత అందంగా ఉన్నా తెలుసా? గాడ్ బ్లెస్ యూ. And keep them happy. We ask all this in Jesus' precious name. Amen. ఆమేన్. ఒరే ఏమిట్రా తొందర? నా రోజు నలిగిపోతుంది. మీకెందుకు రోజ్, పెళ్లి కొడుకు ఇవ్వండి. అంటావా? మరి నాకు పెళ్లి కొడుకు మీరా? రండి. నన్ను ఏదో చేసింది లవ్లీ బాణం కొట్టేసింది. పాస్పోర్ట్ భద్రం. 7:30 ఫ్లైట్. నేను 5:30 ఎయిర్పోర్ట్లో ఉండాలి. రండి. హాయ్. హాయ్. లెట్ us pray. ప్రియజనులారా, ఈ అబ్బాయిని అమ్మాయిని దంపతులను చేయుటకు గాను దేవుని సన్నిధిలో మనము కలుసుకొంటిమి. ఈ అమ్మాయిని కన్యాదానం చేసేదెవరు? దయగలవో ప్రభు, వీరిద్దరకు నీ సన్నిధిలో వివాహము జరుగును. వీరు చేయు వాగ్దానాలను అన్ని సమయములయందు బిడ్డలను ఆదుకొను ప్రభు, కృపగల తండ్రి, ఈ మాంగళ్యమును కట్టువారు ధరించువారు ఒకరినొకరు అర్థము చేసుకుని వారి జీవితాలను ప్రేమతో నింపుకొని చెక్-ఇన్ చేసేస్తాను. రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్, ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ సారీ, రీనాతో మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాదనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రీనా నిన్నే అడుగుతోంది. డోంట్ క్రై ప్లీజ్. ఐఎమ్ సారీ, నేను నేర్పించాలి, నేను అడగలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇంత దూరం వచ్చాక? రీనా ప్లీజ్, నువ్వు పెళ్లి కూతురువి,
కానీ నీ ముఖంలో సంతోషం లేదు. ఎందుకని? కానీ నాకు నువ్వు బాగా నచ్చావు. ఆనందంలోనూ ఆవేశంలోనూ నచ్చావు, ఆలోచనలోనూ ఆచారంలోనూ నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ నీ మనసులో నే ఉన్నానా అని మాత్రం నాకు తెలియాలి. నన్ను అంటుంటావే నువ్వు కన్ఫ్యూజ్ అయినప్పుడు కళ్ళు మూసుకొని చూసి నిర్ణయం తీసుకుంటానని. ఇప్పుడు కళ్ళు మూసుకొని చూసి చెప్పు, నేను నీ మనసులో నేనున్నానా లేక రాజేషా? యు హ్యావ్ టు ప్లీజ్, నా కోసం ఒకే ఒక్కసారి ప్లీజ్ 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 రీనా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. నన్ను ఏదో నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే ఇప్పుడే నీకు 3 ముళ్ళు వేస్తాను. నో, కళ్ళు మూసుకొని చూసి నా జీవితంలో ఏ నిర్ణయం నేను తీసుకోను. తర్వాత నీ ఇష్టం. రాజు, ఏమైంది రాజు? ఎనీ రాంగ్ విత్ హర్? నేను వెళ్ళి మాట్లాడినా? నో ప్రాబ్లం, ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? వస్తాను తాతయ్య. హే సుబ్ని, కమాన్ సుబ్ని, ఇలా చూడు, 1 month టికెట్ పంపిస్తున్నాను, నువ్వు వచ్చేస్తున్నావు, మన ఇద్దరు కలిసి సింగపూర్లో సెటిల్ అవుతున్నాం. ఓకే? మిస్టర్ రాజేష్, సింగపూర్ వెళ్తున్నావా? ఉద్యోగం వచ్చిందని వెళ్తున్నావా లేక ఓడిపోయి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్లే ముందు చివరిసారిగా నువ్వా నేనా అని తెలుసుకుందాం. అవుతా శామ్, బతికిపో. రాజేష్, ఈ వార్లో గెలిచింది నేనే అని ఖచ్చితంగా చెప్పగలను. ఐ ఆల్వేస్ ఎ బెటర్ మ్యాన్ దెన్ యూ ఎనీ డే. వెల్, కంగ్రాచులేషన్స్ శామ్. ఫ్లైట్కి టైం అయింది, వెళ్తాను. వెళ్ళొచ్చు. ఓ ముఖ్యమైన విషయం, నా స్ట్రోక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. రీనా వేలుకు ఉంగరం పెట్టి తన మెళ్ళో తాళి కట్టి 2 రోజులు తన నాతో పాటు తీసుకెళ్ళగలను. చివరిదాకా తను ఎక్కడుందో కూడా నీకు తెలీదు. నువ్వు తన జ్ఞాపకాలతో కుంగిపోతావు. అది విని నేను సంతోషపడతాను. చివరి స్ట్రోక్ నాది. దాంతో నువ్వు బతకలేవు కదా. ఏంటో నోటుకొచ్చాడు వాగుతున్నావు? రిలాక్స్ గైస్, ఒక్క నిమిషం ఉండు. ఇంతకుముందు నేను నీతో అనలేదు, నువ్వు అందంగా ఉంటావు. తన వేలుకు నేను ఉంగరం పెట్టలేదు, తన మెళ్ళో నేను తాళి కట్టలేదు. తనకి నువ్వే నచ్చావురా, నువ్వే. అందుకే తన నీ దగ్గర తీసుకొచ్చాను. ఒక్క 5 రోజులు నన్ను ఓడించావు. తను నీదే.
ఈ పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్వేస్ నేను నీ ఫ్రెండ్నే. ఏయ్ శామ్, నువ్వు నేను ఎప్పుడు విరోధులమే. మన ఇద్దరి మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. నేను కళ్ళు మూసుకొని చూశాను, నాకు నువ్వు కనిపించా. రాజేష్,